కానీ ప్రహ్లాదుడు ఒక్క క్షణం కూడా ఆకుడు ఏం చేసిండు? ఎస్, నా భగవానుడు, ఆ సర్వవ్యాప్తమైన అయిన భగవానుడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు నా భక్తుడు ఈ మాట ఇచ్చే, నేను ఉన్నా అని చెప్పే, నేను అందులోకెళ్ళి బయట పడకపోతే, ఆ హిరణ్యకశిపుడు నేను కనిపించకపోతే ఎవరు పరువుతుంది? ఎవరు పరువుతుంది? నా భక్తుని పరువుతుంది. జనాలుగా నా భక్తుని మాట నమ్మరు. ఇజ్జత్ జాయగా मेरे భక్త అయితే కనుకనే భగవంతుడికి ఏం టెన్షన్ ఉంది? తనకు కలిగిన అసౌకర్యాల విషయం ఆలోచిస్తలేడు, ఇబ్బందుల విషయం ఆలోచిస్తలేడు. ఏం ఆలోచిస్తుండు? నా భక్తుల పరువు పోవద్దు. చెప్పండి, ఇది భగవానుడు. ఇది భగవానుడు. ఒక్క మాట, ఒక్క శబ్దం మాట కూడా కాదు, ఒక శబ్దం. ఏ శబ్దము? అవును, ఎస్, ఉన్నాడు. ఆలోచించుంది. ప్రహ్లాదు నోటికి వెళ్ళే ఆ ఏస నచ్చినప్పుడు భగవంతుడు ఏం అవస్థ కావచ్చు? ఏం అవస్థ కావచ్చు? ఆలోచించుంది. మన ఇంటికి చెప్పక చేయక 10 మంది తింటామని మరి ఏమొస్తుంది? మళ్ళా ఇంట్లో ఒక గింజ లేదు, ఒక పప్పు గింజ లేదు, ఒక అన్నం మెతుకు లేదు. అటువంటి పరిస్థితి 10 మంది వచ్చి మాకు భోజనం పెట్టు, మాకు ఆగలేదు అంటే ఇప్పుడు పరిస్థితి ఎంత ఒత్తిడి! ఏం సైకలాజికల్ నువ్వు ఫస్ట్ అదైపోతావు, బ్లాస్ట్ అయిపోతావు. అవును, నా స్వామి ఆ స్తంభంలో ఉన్నాడు అని చెప్పేసరికి భగవంతుని ఏమవస్థ కావచ్చు. ఎందుకు? అప్పటికప్పుడే నేనన్నా ప్రకటించాలా? ఏం టెన్షను? భక్తుడు కూడా భగవంతుడు టెన్షన్ పెడతాడు. ఎందుకు? ఆ నమ్మకం ఉంది. భక్తుని నమ్మకము భగవంతుని టెన్షన్ పెట్టేది. భాగవతంలో కూడా కథ ఉంది. ఏ కథ చెప్పండి? చూడు, మా దర్శకుడు ఎట్లా గట్టిగా వింటాడు. నేను ఎప్పుడూ చెప్పున్నది, అది ఎప్పుడు చెప్పింది తెలియదు నాకు. ఎప్పుడైతే అగాసోర్ నోరు తెరిచి కృష్ణుని ఇంకా గోపాలం మింగుతాని నేలగా జాపేసి వేడి ఎత్తుండు. వీళ్ళందరూ చూసిరి, అరే ఇదేంద్రు పేరు ఈ గోపాలు పొరగలందరూ పొరగలు. అరే నీ నడదాగా ఉత్తిమే అనిపించక ఇదేంద్రా, ఇది హైవేనా, ఇది పెద్ద ఎస్ఎల్ వరల్డా, డిజ్నీ ల్యాండా, ఇదా అదా ఏ మళ్ళీ మెల్లగా చూసి ఏ లేదురా, నేను కళ్ళు మసులుతున్నాయి. అది ఉత్తే బొమ్మ కాదది, చూడకో నేల కూడా మెత్తగా ఉంది, ఇది రోడ్డు కాదు, నేలకుంది. ఇంకా నోట్లకి వెళ్ళే వేడి వేడి పొగలుతున్నాయి, ఆవిరు ఇంకా గబ్బు గబ్బు ఆసక్తుంది. ఎందుకంటే మింగేదా పశువుల జంతువులు మింగేసరి లోపలన్నీ మురిగిపోతుంది, అంత గబ్బు ఇట్లా ఆసక్తుంది. కలడాకలు నోటకి గబ్బాస వచ్చేట్టు, గుట్కలు అంటే నోటకి గబ్బాస వచ్చేట్టు. వాళ్ళు ఎంత నదినని దాన్ని కప్పేయడానికి, వాసన కప్పేయడానికి తింటారు కదా. ఏమో వాసన రాకుండా ఇలాచీలు పిలాచీలు మన్ను మాసడవు, కానీ దాని వాసన దాని కూడా దీని వాసన దీనికి ఉంటుంది. ఇంకా 2 వచ్చి ఇంకా వేరే వాసన బయట వస్తుంది.
లాస్ట్కు అందరూ ఒకేరు. ఇది ఏదో పెద్ద అసుడు ఉన్నాడు మనం చంపడానికి. అందరూ నిర్ణయించుకున్నారు ఇది ఒక బొమ్మ కాదు, ఇది ఏం ఆడుకునే వస్తువు కాదు, ఇది ఏముంది ఒక పెద్ద రాక్షసు ఉన్నాడు మనం చంపడానికి వచ్చినది తెలిసింది. అయినప్పటికీ అందరూ ఏమెత్తురు, మనం కూడా ఏమెత్తుడు, చలో బాబు బాబు పారిపోతుంటే అవును లేదా భయంకే. కానీ వాళ్ళందరూ ఇంక వాళ్ళ దువ్వలతో సహా లోపల అరే ఆగుడు, ఎందుకు ఆగుడు, వీళ్ళేమంటారు ఎందుకు ఆగుడు, ఒక్కవేళ వీడు నిజంగా రాక్షసుడు అయినా కానీ మనకేం భయం ఉంది, అది మన టెన్షన్ కాదు. ప్రతిరోజు ఉన్నాడు మన హీరో, నిన్న వీని చంపే మొన్న వాని చంపే ఇవాళ ఇన్ని చంపేస్తాడు, మనకేం దేశం ఉంది అని ఒక్క 0.1% కూడా భయం లేకుండా వాళ్ళందరూ స్వచ్ఛత లోపల. వాళ్ళ నమ్మకం చూసి అబ్బా నా మీద ఇంత నమ్మకం వీళ్ళకు అని వీళ్ళందరూ జ్వరంగా భగవంతుడు ఆపలేకపోయిండు. అరే ఆగుండ్రా, అరే ఆగుండ్రా, ఆగురా. ఒక్క క్షణం కోసం భగవంతుడు కూడా ఏం చేతి ఇప్పుడు. ఇది భక్తులు భగవంతుడు టెన్షన్ ఏం చేస్తాను భగవంతుడు ఒక క్షణం సేమిస్తుడు టెన్షన్ కూడా ఆచితూ వీళ్ళు ఎట్లా కాపాడాలి, వీళ్ళు ఎట్లా రక్షించాలి, ఎట్లా పట్టి తర్వాత నా మీద నమ్మకం పెట్టుకొని పోయారు కదా, ఇప్పుడు వీళ్ళని కాపాడే వీళ్ళని రక్షించే వీళ్ళని బయట బాధ్యత ఎవరిది, నాదే. కానీ ఎట్లా సాధ్యమవుతుంది, నేను బయట ఉండి సాధ్యం కాదు, అది నేను కూడా లోపల పోవాల్సిందే అనుకొని కృష్ణుడు లోపలికి వచ్చిండు. కృష్ణుడు లోపల దొరసరికి అగసుర విషయంలో నోరు మూసేసింది. అక్కడ గోపాలకున్న నమ్మకంతో కృష్ణుడు భయపడ్డాడు. ఇక్కడ ప్రహ్లాదు నమ్మకం చూసి నారాయణ కూడా టెన్షన్ వచ్చేసింది. ఇది ఏం కోరుకోవాల్సింది ఈరోజు భగవంతుడితో, అయ్యా నమ్మకం ఇవ్వండి, మీరు నిరంతరము ఎల్లప్పుడూ నాతో పాటే ఉన్నారు, నేను ఎన్నడూ కూడా ఒంటరిగా లేను, యు ఆర్ విత్ మీ. నేను మీకు శరణ్ పొందే ప్రయత్నం చేస్తున్నాను, ఇంకా శరణ్ పొందలేము కానీ కనీసం ప్రయత్నం చేస్తున్నా, ఒక్క చేసిన మీ వైపు. కనుకనే మీరు నా బాధ్యత తీసుకొని నన్ను రక్షిస్తూ నాతో పాటు ఉన్నారు అనే నమ్మకాన్ని మీరు నాకు కల్పియండి అయ్యా అని ఇది మనం ఈరోజు కోరుకోవాల్సింది. ఏ రోజు ఆ నమ్మకం కలుగుతుందో ఆ రోజు మన జీవితంలో ఏ జరిగినా మనం ఎన్నడూ కూడా భగవంతుని భగవంతా నన్ను రక్షించు, నన్ను కాపాడు, లేదా ఉన్నవా నన్ను కాపాడుతావా, నన్ను కాపాడుతున్నావా అనే మాటకు అవకాశం లేదు. ప్రహ్లాదు నోటికెళ్ళి ఎన్నడీ మాట రాలేదు. కొండ మీదకెళ్ళి తొక్కి కింద వారేసినా, ఏంగు కాలు కింద తొక్కిపిచ్చినా, పాముల తేళ్ల మధ్య లేచినా, అగ్గిలా కూర్చుని పెట్టినా ప్రహ్లాదుని మనసులో ఒక్క క్షణం కోసం కూడా ఈ మాట ఈ సందేహం అన్నది రాలేదు. మరి భగవంతా నువ్వు ఉన్నావా లేదా, మరి నన్ను కాపాడుతావా లేదా. ఎందుకు కాపాడుతావా లేదని కాదు, నువ్వు నన్ను కాపాడుతున్నావు. ఈ నమ్మకం ఉండాల్సింది. ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో అప్పుడు ఆ అభయం వచ్చేస్తుంది. దెన్ యూ విల్ బికమ్
free, not less. I don't use the word fearless. I use the word fear free. అప్పుడు నువ్వు అన్ని భయాలకల్లే బయటపడతావు, లేకుంటే భయంలోనే చుట్టుకుపోతావు. భయంలో చుట్టుకుపోతావు. ఆ నమ్మకం కల్పించుకోవాల్సింది రోజు. ఆ నమ్మకం కోసం మనం భగవంతుడు విన్నపం చేయాల్సింది. భగవంతా ఆ నమ్మకం ఇవ్వు నాకు, ఎస్ యు ఆర్ దేర్ విత్ మీ. కానీ దానికోసం మనం కూడా అతనికి అప్రోచ్ కావాల్సింది, ఉత్తనే కాదు. కనీసం ఒక్కరుగా నెయ్యు, కనీసం చాంటింగ్ చాలు చేయు, కనీసం జపమతి ఇయ్యు, కనీసం మద్యం మాంసంకి దూరంగా. నువ్వు అతని కోసం ఏం చేయకపోతే అతను ఏం చేయడు. లెక్క క్లియర్ ఉంది పాలసీ. ఏ యథామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యం. నువ్వు ఎట్లేస్తే నేను అంతే. నువ్వు రూపాయితే నేను రూపాయికి అంతే. నువ్వు రూపాయితే నేను 10 రూపాయలు ఇవ్వను. ఇది భగవంతుడి క్లియర్ కట్ పాలసీ. నువ్వు ఒక్కడికి నేను ఒక్కడికి ఇస్తా. నువ్వు ఏ అడిగాయా నేను అట్లా ఉండి భగవంతారా రావయ్యా రావయ్యా రావయ్యా, నువ్వు జీతంతో రావయ్యాను. ఆయన ఏమంటాడు నేను రానయ్యా అంటాడు. నువ్వు రావయ్యాను అని ఏమంటాడు నేను రానయ్యా అంటాడు. రావయ్యా రానయ్యా ఇదే నడుతుంది ఇక జీవితం అంతా. నువ్వు రావయ్యా అన్నవా ఆయన ఏమంటాడు, ఆయన అదే మాట అంటాడు. హీ విల్ ఎకో యువర్ వర్డ్స్. రావయ్య అంటే ఆయన ఏమంటాడు రావయ్యా అంటాడు. నువ్వు కూడా రా, నువ్వు రా, తర్వాత నువ్వు రావయ్యా, తర్వాత నేను రావయ్యా. లేదా నువ్వు రావయ్యా కాకుండా నన్ను రమ్మంటే నేను రాను. నువ్వు రావయ్యా అన్నవాడు పోయంట పోవయ్యా అంట. కనుకనే మనం అతని వైపు మలగాల్సింది. కనుకనే ఎన్నటి సందేహం ఉండకూడదు కి భగవంతునికి నా అవస్థ తెలుసా. హీ నోస్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎప్పుడు జ్ఞాతుమే తస్య దౌరాత్మ్యం దైత్యపాసాదస్య తస్య శాంతిం కరిష్యామి. మనం ఇక్కడికి వెళ్ళట్టు పోయినాం ఇందాక. ఏమాట మీకు తెలియదు, కరిష్య అమీ నేను చేస్తా. కొన్ని మానసు అయ్యా మరి ఎప్పుడు అక్కడ కూడా మన ప్రాబ్లం, అక్కడ కూడా నమ్మకం లేదు. అంటే భగవంతుడు చేస్తున్నప్పటికీ నీకు ఆల్ ద బెస్ట్ అంటుండు, నీకు శ్రేయము కలగని అంటుండు, నీకు భయపడగని చెప్తుండు. కానీ మళ్ళీ మనం ఎట్లాము అత్త నిజం ఒక్క చూడు మళ్ళీ మాట్లాడలేదు. ఇది మన ప్రాబ్లం, ఇది మన పెద్ద ప్రాబ్లం. అన్ని చెప్తాము, అన్ని చూస్తాము, మళ్ళీ లోపల మళ్ళా బృందావనంలో కదా ఎప్పుడైతే ఆ బ్రాహ్మణ పత్నిలు, ఆ యజ్ఞ బ్రాహ్మణ భార్యలు వాళ్ళందరూ పోయినరు వంటకాలు తీసుకొని కృష్ణ బలరాం కోసం. కృష్ణుడు బలరామును అనుగ్రహించిండు. వాళ్ళు అనుగ్రహించిన తర్వాత వీళ్ళకి భర్తలకు మేము వేస్ట్ ఫెలోస్ గల్లము, మేము పెట్టి వాళ్ళకి వాళ్ళెట్టుకుంటుండ్రు. మేము పోకపోతే, మేము ఏం చేయకపోతే, మేము ఎంత దుష్టము, మా పాండిత్యం వేస్ట్, మా విద్య వేస్ట్, మా ఇది వేస్ట్, మా జీవితం వేస్ట్ అని చెప్పుకుంటుండ్రు. అన్ని చెప్పుకుంటుండ్రు. మన భార్యలకు మీరు ఎంత అదృష్టవంతులు, మీరు ఇది మీరు ఏదైనా పుణ్యం చేసుకున్నారు, అన్ని చెప్తున్నారు, అన్ని మాటలే. కానీ లేచి మళ్ళీ పోలేదు కృష్ణ గారికి. ఎందుకు? కంసం భయం. చెప్పండి. ఇది అంటే ఒకవైపు కృష్ణుడిని నమ్మకం ఉంది, మళ్ళీ ఇంకోవైపు భయం కూడా ఉంది. రెండు ఒక్క నడై. భయం ఉందంటే కృష్ణుడు లేనట్టు, కృష్ణుడు ఉన్నాడంటే భయము లేనట్టు. కనుకనే కేవలం మాటలు కాదు, వీళ్ళు
యజ్ఞ బ్రాహ్మణులు కేవలం మాటల మీద మాటలు మాట్లాడుతున్నారు, శ్లోకాల మీద శ్లోకాలు ఉన్నాయి. చాలా మంది మమ్మల్ని చూడరు, అబ్బా మీరు ఎంత అదృష్టవంతులు, మీరు ఎన్ని పుణ్యం వేసుకున్నారో, మీరు ఇది చేసినారో, మీరు ఎంత అది, మీరు ఎంత ఇది అది దాంట్లో కొంచెం అజ్జేతారు, మమ్మల్ని ఎక్కిస్తారు పోడతాను. మేము ఒక్క మాట అన్నాం అనుకోండి, రండి మీకు అదృష్టం వాళ్ళు ఇస్తామని. అది అద్దు, ఆ అదృష్టం మీకే ఉన్నది, మీరే అదృష్టవంతులు రండి, మేము ఇట్లనే ఉంటాం. అంటే ఏంటి? ఆ నమ్మకం లేదు. ఎన్నో ఎప్పుడు మేము ఎంత అవస్థపడుతాం, మాకు ఏం బాధ ఉన్నాయి లేదు, ఉన్నదని నడుతాయి వెళ్తుంది. ఆ బాధలు బాధపడుతున్నామని ఇది ఎక్క బాధ ఉన్నట్టు. మరి ఇందాకేం చెప్తుంది? మరి మాటలు మాట్లాడు కాదు, నమ్మకం కూడా ఉండాల్సింది. మాటలకు పైసలు లాకాయి తక్కువ, కానీ నమ్మకంతో వ్యవహరించడానికి, నమ్మకంతో రిస్క్ తీసుకోవడానికి డైరింగ్ పడుతుంది. అవును లేదా? అప్పుడు డైరింగ్ పడుతుంది, అప్పుడు ఏర్పడుతుంది నువ్వు ఎంత లోతులున్నావు. అవును లేదా? ఎంత దమ్ముందో అప్పుడు ఏర్పడుతుంది. మాటలు మాట్లాడి ఎంత నరకచ్చు, అడిగేసినప్పుడు వెళ్తుంది. బండ్రా పోవరా పొద్దు ఉన్నాయి అక్కడ పోదంటే మీరు ఓన్లీ వెనకరికి అత్త అంటాడు. అరే ఇందాక మాట్లాడతారు పోదాం, మీరు పోయినంటే నేను అత్త ఏమైనా అయితే అత్తంటారు. ఇంకా మీరు ఓన్లీ ఏమైనా ఉండదు. నేను అట్లా కాదు, కనుకనే ఇక్కడ బాగుంది. తస్య శాంతి కరిష్యామి, నేను శాంతి ఇస్తాను చెప్తుండు, కానీ మనకు ఎప్పుడు సందేహం ఉంటుంది. బాగుంది ఏం చెప్తుంది లాస్ట్కు? కాలం తావత్ ప్రతీక్షత. ఈ చాలా ఈ ఒక్క శ్లోకమే యాక్చువల్లీ దీని మీద మొత్తము దినమంతా చర్చించవచ్చు. ఈ ఒక్క శ్లోకం మీద 7:4-25-26 రెఫరెన్స్ కోసం రాసుకోరు ఎవరికైనా మళ్ళా చదివి ఉంటే. 7వ స్కందము 4వ అధ్యాయము 25-26 శ్లోకం. ఇంటికి చదువుకోండి భాగవతం ఉంటే. 7:4-25-26. మనకు జీవితంలో ఏం కావాలి? అన్ని విషయాలు అప్పటికప్పుడు జరగాలి. కానీ బాగుంది ఏం చెప్తుండు? తావత్, నేను వాణ్ణి శాంతించేదాకా, అప్పటిదాకా. తావత్ కాలం, అంత సమయం వరకు మీరు ఏం చేయండి? ప్రతీక్షత. ప్రతీక్షత అంటే ఏంటి? వెయిటింగ్ పీరియడ్. జీవితంలో ఈ వెయిటింగ్ పీరియడ్ చాలా 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 ముఖ్యమైనది. వెయిటింగ్ పీరియడ్ ఏంటి? ఓపిక పట్టు. జరుగుతాయి, మాటిచ్చిన కదా, ఇప్పుడో అప్పుడో ఖచ్చితం నేను చేస్తాను. కానీ మన ప్రాబ్లం ఏముంది? ఆ ఓపిక లేదు, ఇప్పుడే జరగాల, ఇప్పుడే. ప్రతి దానికి టైం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు తన భక్తుల కోసము కొన్ని ప్లాన్లు చేస్తాడు. ఇంకా ఆ ప్లాన్ ప్రకారమే అన్ని నడవాలి, మన ప్రకారం కాదు. ఎవరి ప్రకారం? భగవంతుని ప్లాన్, భగవంతుని ప్రణాళికల ప్రకారం మనం నడితేనే మనం భక్తులం. మనం ఏం చేస్తాం? మనం భగవంతుని మన ప్లాన్ ప్రకారం నడిపించే ప్రయత్నం చేస్తాం. నువ్వు నేను అనుకున్నట్టున్నాడు, అది కాదు భక్తుడు. భక్తుడు అంటే ఎవరు? భగవంతుని ప్లాన్ ప్రకారం నడిచేవాడు. రాముడు రాల్చుకుంటే సీతను ఒక దెబ్బకి తీసుకురావచ్చు, అవునులేదా? అంత అవసరమా వెయిట్ చేసుడు? కానీ భగవంతుడి ఒక ప్లాన్ ఉంది. హనుమాన్ అంటుండు, అమ్మా ఇప్పుడు తీసుకెళ్తా, పోదాం. సో సీతమ్మ కూడా కొంచెం సందేహం ఉంది.
ఏమన్నా సీతమ్మ ఏమంటుంది, నువ్వు తీసుకోకపోతే బరోబరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నది, నువ్వు గింతే ఉన్నావు, నన్ను ఎట్లా ఇవ్వకపోతావు. ఇది సందేహాలు. ఎప్పుడు జీవనం అంటే ఏంది, సందేహాలే. అట్లా రూపం నేర్చుకున్నాడు. ఇక తీసుకోకపోతే బరోబరే, నేను తీసుకోపోదు. కానీ మళ్ళా జీవుడు అంటే ఎవరు, బద్ద జీవుడు అంటే ఎప్పుడు సందేహాలు. నువ్వు ఎన్నైనా చెప్పి ఎన్నైనా చూపెట్టాలి, మళ్ళీ ఎప్పుడు సందేహానికి లేఖనే అవుతాడు. ఇది బద్ద జీవుడు. తో అంజన్న సీతమ్మకు తన విరాట స్వరం ఇచ్చిండు, అంత పెద్ద ఆకారం. మళ్ళీ ఏమంటుంది, లేదు నన్ను తీసుకుపోతావు, ఆయన తీసుకుపోతే సముద్రంలో పడినట్టేను. అవసరం తీసుకుపోయే వ్యక్తి అంత ఆలోచించాడా, నేను వెళ్ళగొడతాడా, పొడగొట్టే వ్యక్తి తీసుకుపోతే మాట అంటాడా, చెప్పండి. ఇది బద్ధజీవులు. బద్ధజీవులు మీన్స్ ఎప్పుడు సందేహాలు. దేని దాసు వాళ్ళు, వాళ్ళ పేరేంటి, డౌట్ దాస్. ఏం దాసుడు, డౌట్కి దాసుడు. వాళ్ళు ఎప్పుడు సందేహపడుతుంటాడు. సందేహదేవి దాసి, ఇంకా డౌట్ ప్రభు. ఎప్పుడు సందేహాలు. ఎన్నో వేయు మళ్ళా అయితే అయితే మళ్ళీ ఏమంటుంది, వాళ్ళు నువ్వు నేను తీసుకుపోతే రాక్షసులు ఎంబడతావు, నువ్వు యుద్ధం చేసే మళ్ళీ నన్ను అడగడతావు, మొత్తం నీళ్ళుంటే చుట్టుపట్టు. అప్పుడుగా చివరికి అంజన్ ఏమంటుండు, ఈమె సందేహపడుతుంది. ఎట్లా ఇప్పుడు బాబా, రాముని సైన్యంలో ఎందరో వీరులు ఉన్నారు, వాళ్ళందరి వీరుల పైకి నేను అందరిలో చిమ్మునని చెప్తుంది. నాకంటే ఇంకెంతో పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు చెప్తున్న మాట, నమ్మకం కల్పడానికి, ధైర్యం చెప్పడానికి. మళ్ళీ లాస్ట్ సీత ఏమంటుంది, సరే నువ్వు నన్ను తీసుకుపోతావు నమ్మకం కలిగింది, కానీ రావణుడు నన్ను దొంగలిసి తీసుకొచ్చిండు, నువ్వు కూడా నన్ను ఆ విధంగా తీసుకుపోకూడదు. నాకేం కావాల్సింది, రాముడు రావాలి, రావణ్ణి చంపేయాలి, నన్ను తీసుకుపోవాలి. సీత దేనికి తయారైంది, రాముని ప్లాన్కి తయారైంది. నేను అప్పటిదాకా వెయిట్ చేస్తా. కనుకనే భగవద్భక్తులు అంటే ఎవరు, అప్పటికప్పుడు అన్ని జరగాలని ఆలోచించి, అన్నిటికీ టైం ఉంది. నువ్వు భగవంతునికి అంకితమైనవంటే నీకోసం భగవంతుడు నీ పాత ప్రోగ్రాం మొత్తం క్యాన్సిల్ చేసి చింపి పారేసిండు. నీ కర్మల పుస్తకం ఎప్పుడు చింపి పారేసిండు. ఏ క్షణం నువ్వు భగవంతునికి అంకితమైనవా, ఏ క్షణం నువ్వు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపం స్టార్ట్ చేసినవా, అదే క్షణము నీ కర్మని పుస్తకము, నీ చరిత్ర మొత్తం చింపి పరేసిండు. ఇప్పుడు మళ్ళా భగవంతుడు నీ విషయం కొత్త బుక్ రాస్తుండు. టైమే తీయాలి కదా. కనుకనే మనం కృష్ణునికి టైం ఇవ్వాల్సింది. అప్పటిదాకా ఏం చేయాల్సింది, ఓపిక పట్టాల్సింది. ఎందుకంటే మన కోసము స్టార్టింగ్ ఏమన్నాడు, సర్వేషాం భద్రమస్తువా, మీ అందరికీ శుభము జరగని. శుభం జరగనంటే శుభం జరిగిపోయాలి కదా. శుభం జరిగిపోయాలంటే కొంచెం టైం అవసరం కదా అతనికి. టైం అవసరం, ఇప్పుడు మనం కొంచెం టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వాలంటే ఏం చేయాల్సింది, ఓపికతో కాలం తావత్ ప్రతీక్షత. అప్పటిదాకా మనము ఓపిక పట్టాల్సింది. ఎందుకంటే టైం కంటే ముందు ఏం రాదు. అన్నిటికీ టైం ఉంది. టైం కొద్ది వస్తాయి, టైం కొద్ది పోతాయి. ప్రభుపాద వారు ఉదాహరణ ఇస్తారు. భక్తులు అంటే ఎవరు, ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్.
ఎట్లుండాల్సింది భక్తుడు? ఉత్సాహం ఉండాల్సింది. నేను ఖచ్చితం చేయగలుగుతాను, నిశ్చయము చేస్తాను, ధైర్యం, ఓపిక, నేను చేస్తే నాకు ఈ లాభము జరుగుతుంది. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అసంగత్యాగ సతో వృత్తి. భక్తుడు చేయాల్సింది 6 పనులు. ఏం 6? ఉత్సాహం, నిశ్చయము, ధైర్యము, అదే ధైర్యం అంటే ఓపిక. మళ్ళీ ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తన. పెద్దవాళ్ళ నడిచిన అడుగు జాడన మనము నడవాల్సింది. 4వది అసంగత్ త్యాగ, చెడు సాంగత్యాన్ని వదిలేయాల్సింది. ఇంకా సతోవృత్తి, సాత్వికంగా మంచి జీవితం గడపాల్సింది. ఈ 6 పనులు చేసినామా భక్తిలో వెళ్తాము, ముంగడికి వెళ్తాము. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగ సతోవృత్తి. అప్పుడు భక్తిలో మనం ముంగడికి వెళ్ళగలుగుతాం. లేకుంటే ఓపిక పట్టాల్సింది. భగవంతుడు అంటుండు, కాలం తావత్ ప్రతీక్షత. మీ టైం వచ్చే అన్నిటికీ జరుగుతుంది ఖచ్చితమే, కానీ అప్పటి వరకు ఏమి టైం ఇవ్వండి. ఇది నేర్చుకోవాల్సింది. నేను భక్తునైనా ఇప్పుడే జరగాలి. నువ్వు భక్తునైనా ప్రభుత్వాల ద్వారా మిస్త్రీ సందర్భంలో పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి అనుకోవచ్చు, నాకు ఇప్పటికీ సంతానం కావాలి. అయితే కనీసము 9 నెలలు వెయిట్ చేయాల్సింది. ఇంకా ఆలోపు ఏం చేయాల్సింది? భర్తకు మంచిగా సేవ అందియాల్సింది. అవును లేదా? భర్తను సంతోషపెట్టాల్సింది. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. విత్తనం వేసిన తర్వాత అప్పటికప్పుడే కంకి రావాలంటే వస్తుందా? కంకి ఎన్ని రోజులు కావాలి? 90 రోజుల? ఎన్ని రోజులు మొక్క? 90 రోజులు. 90 రోజుల పంట. 90 రోజులు ఏం చేయాలి? ఫస్ట్ వేడి చేస్తూ ఉండు. మొత్తం వేడి అయితే ఉండదు. వేడిస్తున్నావా? ఇత్తు మాడిపోతుంది. లోపల మాకు ఏం చేయు? నీళ్ళు పట్టు, ఫస్ట్ నీళ్ళు వారి. దాంతోపాటు ఏమవుతుంది? కలుపు మొక్కలు కూడా మొలుతాయి. దాన్ని తీసి పడేయు. మందు జల్లు, చుట్టూ కంచి వాతుకో, గొర్రెలు మేకలు రాకుండా. ఇవన్నీ భక్తులు చేయాల్సిందే 3 నెలలు. ఇంకా లాస్ట్ నెల ఏం చేయాల్సింది? చిలకల కావాల్సిందే. గప్పుడు ఆ ఇట్లా ఉన్న కంకి ఏది చేతికి కింద పడుతుంది. ఇక్కడ కూడా అదే. తావత్ కాలం ప్రతీక్షత. భగవంతుడు ఎన్నో మాట్లాడుతుంది ఇక్కడ. ఏం శ్లోకం ఇది? మా భైష్ట విబుధా శ్రేష్ట. మళ్ళీ ఏమంటాడు? విబుధా శ్రేష్ట అంటుడు. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ గుర్తు ఇప్పుడే వచ్చిందన్నమాట. విబుధా శ్రేష్ట ఎందుకు అంటుడు? మీరు ఉత్తుత్తులు గారు, మీరెవరు? విబుధా శ్రేష్ట. మంచి బుద్ధి కలిగి ఉన్న శ్రేష్ఠులు. వాళ్ళందులోనే ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. బుద్ధి లేని వాళ్ళకి ఎంత రేపు? వాళ్ళకి నమ్మకం రాదు, వాళ్ళు మాట వినరు, మాట పట్టించుకోరు, వాళ్ళ ఓపిక కూడా ఏముండదు. వాళ్ళకు చెప్పులంటే ఏం తెలుసా? బాగున్న ఉదాహరణ ఉంది.
నేను దీనికి కడే ఉదాహరణము. ఇప్పుడు మీరు అందరు మేకలు చూసారు, మేకలు మనకేముంటారా ఇప్పుడు ఊళ్ళో చూసినా నెక్స్ట్ మేకలకు 2 ఊళ్ళు ఆడతాయి. నేను ఏమంటే తెలియదు నాకు. చూసినావు ఇప్పుడు మనకి పొదుగుడు ఉంది, అక్కడ 2 ఊళ్ళు ఆడుతున్నాయి. కానీ ఇక్కడ విండితే పాలేస్తాయి. నువ్వు ఇక్కడ విండితే పాలొస్తుంది అని ఇక్కడ కూడా విండు. ఏమవుతుంది? వస్తుందా? ఏం రాదు. అందుకని అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరికి భక్తి నేర్పాలా, ఎవరికి భక్తి అందియాలా? ఇటువంటి వేస్ట్ ఫెలోస్ కాదు. వాళ్ళకి ఎంతనా చెప్పు, వాళ్ళకి ఎంతన్నా క్లాస్ వీకు, వాళ్ళకి ఎంతనా టైం ఇవ్వు, వాళ్ళకి ఎంతనా ప్రసాదం పెట్టు, వాళ్ళకి ఎంతన్నా జీవి ఎంత చెప్పు, ఇదే అలాగే ఒక్క పొట్టు పాల్గొదు. ఎవరు చెప్పాలా? కనీసం లోపల సబ్స్టెన్స్ ఉండాలా, లేదా కనీసం కొంచెం బుద్ధి ఉండాలా. పాలు ఉందన్న పాలు ఉంటే పాలు వెళ్తాయి, ఇలా లేకనే పాలు. ఇక నువ్వు దినమంతా రాత్రి అంతా పెడుతున్నావు. అది లేదా ఇంకో ఉదాహరణ కనెక్ట్ చేస్తా నేను. ఏ వడ్లను దంచాలా? తప్పలం తర్రలు దంచాలా, లేక గింజ ఉన్న వడ్లను దంచాలా? అందుకు నేను కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నా, ఎవరికి ప్రచారం చేయాలని, ఎవరికి టైం ఇవ్వాలా? ఈ తప్పల తర్రలకు టైం ఇచ్చి అది టైం వేస్ట్. వాళ్ళకు నూకి దంచి మన శ్రమ వేడి చేసుకుని తప్ప ఇంకా అందులో ఏం రాదేం పోదు. ఇంకా తప్పలు తిడతాయి మనం దంచుతున్నామని, మనం దూషిస్తాయి. ఇంకా ఏది పెట్టుకో దగ్గర దంస్తావా? సో తప్పలం దంచుడు ఇది ఎవరి పొరపాటు? తప్పలు కాదు, దంచేంత పోతాయి, ఇంకే బుద్ధి లేదు. సో కనుకని ఎవరికి ప్రచారం చేయాలా? కొంచెం బుద్ధి ఉన్న వాళ్ళకు, కొంచెం విషయము అర్థమయ్యే వాళ్లకు, తెలిసే వాళ్లకు, కొంచెం మేధావిలకు పోయి నేను చెప్పాలి, వాళ్ళకి అర్థమవుతుంది. ఉత్తుతులు చెప్పినావా అది ఇంత టైం వేస్ట్. అది వాళ్ళు భక్తులు కాదు, ఇలా నీ భక్తులు పాడైపోతుంది. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు కూడా, చైతన్య మహాప్రభు పుట్టింది పెరిగింది నవదీప్లో. కానీ నవదీప్లో పుట్టిన పెరిగిన స్థలంలో ఎవరికైనా అనుగ్రహాన్ని అందియలేడు. ఇక్కడ అందించిన అనుగ్రహము దక్షిణ భారతంలో. ప్రభుపాల సందర్భం వస్తారు, ప్రచారకులు కూడా తన ఏరియాను సెలెక్ట్ చేసుకోవాలట. ప్రచారకులు కూడా ఏం చేయాలి? తన ఏరియాను క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరికి చెప్పాలా? ఉత్తుతో తప్పల తర్వాత టైం వేస్ట్ చేసుకోకు. అవిలా దంచితే మనకేం విలువ రాదు. అలాగే అడ్లు బియ్యం వెళ్ళాయి, అది వేస్ట్. మంచోళ్ళని బట్టు, కొంచెం బుద్ధిని బట్టు, సంవత్సరాలను బట్టు, కొంచెం విషయంని అర్థము చేసుకుని విషయంని గ్రహించమని చెప్పు. వాళ్ళు తొందర మారుతారు, తొందర భక్తులు అవుతారు, నీకు రిజల్ట్ వస్తుంది. రెండు ఉదాహరణలు ఇంపార్టెంట్. ఏంటి? మేకది మెడలో ఉన్న నిప్పల్లాగా ఉన్నదాన్ని పిండుడు, తప్పని తర్రలు దంచడు. నాకు అప్పుడు అంటే నేను చేసిన పోర్పాటు ఇదే పెద్దది. ఇక్కడికి వచ్చి ఈ తప్పలను తర్ర దంచలేదు. ఇక్కడ ఎవరు భక్తులు అయితే లేరు, అత్తుండ్రు పోతుండ్రు, కానీ వాళ్ళు అంకితం అయితే అవుతుంది. ఎందుకు? తప్పల తరాలు ఉన్నాయి, ఏం చేస్తారు? కొంచెం మంచి అడ్లను కట్టాలి. ఇక అందులో దెబ్బకి దంచడం అవసరం లేదు. దెబ్బకి ఏమవుతుంది? బియ్యం బయటకు వస్తుంది. ఆ బియ్యంతో కిచడి చేసుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, టమాటా చేసుకోవచ్చు, పులిహోర వేసుకోవచ్చు, అది ఇంకేమంటే దాన్ని పెరగన్నం చేసుకోవచ్చు,
పాయసం చేసుకోవచ్చు, ఎన్నంటే అన్ని వంటలు చేసుకోవచ్చు. కానీ తౌడుతోని ఏమవుతుంది? ఇంత ఎనర్జీ నేను ఇక్కడ పెడుతున్నా, అదే ఎనర్జీ ఇంకొక పెట్టినట్టు ఎందుకు భక్తులు అవుతుంది, మంచి మంచి భక్తులు తయారవుతుంది. ఇది అందరూ చూడకుండా ఎవరు అందరు వస్తారు, కానీ ఒక్కడు మాల పట్టింది లేదు, ఒక్కడు జపం చేసిన లేదు, ఒక్కడేం చేసిన లేదు, ఒక్కడు మారింది లేదు, ఒక్కడు తిండి మానేసిన లేదు, ఒక్కడు ఏం చేసింది లేదు, ఒక్కడు కంటి మాల వేసుకుని లేదు. ఒక్కడు ఉల్లిపాయ మానేసుడు లేదు. కానీ తప్పలుతారు ఇవన్నీ. కనుక ఇప్పుడు కొత్త ప్లాన్, ఇప్పుడు నో తప్పలు తర్రలు దంచుడు. తప్పలు తర్రల్లో టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. సంచులకు పెట్టుకున్నావు తప్పల తర్రలు, వెళ్తాను గింజలేదు. గోడౌన్ నిండా తప్పల తర్రలు సంచులు పెట్టుకున్నా ఏమిటానికి వెళ్ళే వందల అటువంటి సంచులు బదులు 1 కిలో వడ్లు చాలు. ఏ వడ్లు? గింజలున్న వడ్లు చాలు. ఎందుకు? అందుకని కనుక కిలో బియ్యం అని వెళ్తాయి. కిలో బియ్యం తింటే స్వామివారికి నైవేద్యం పెట్టచ్చు. గోడౌన్ నిండా ఉన్నాయి, చెప్పు చూసుకున్నాను. అబ్బా గోడౌన్ నిండా ఆదివారమ్మ టెంపుల్కు 500, 600, 1000 మంది వస్తారు. అది ఏంది? తప్పల తర్రలు. చెప్పుకోవడానికి చూపెట్టడం తప్ప భగవంతుని వెనక వచ్చేది ఏం లేదు, భగవంతుని సేవకైతే ఏం లేదు. సేమ్ లాభం. ఎందుకంటే విభూత శ్రేష్ఠ, బుద్ధి లేదు. కనుకనే భగవంతుడు చెప్తుంటారే కదా, మీరు బుద్ధి ఉన్నోళ్ళు. కృష్ణుడు గీతలో కూడా శబ్దం మారుతుండే బుద్ధి, భాగవతంలో కూడా శబ్దం అవుతుంది. మళ్ళా భాగవతం చివరికి ఏమని చెప్తుండు? ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఎవరు ఫాలో అవుతారు? యజ్ఞ సంకీర్తన ప్రాయే యజంతి హీసు మేధస. మేధస్ అంటే ఎవరు? బుద్ధి ఉన్నోళ్ళే ఈ సంకీర్తన ఉద్యమంలో పాల్గొంటారట, ఇది స్వీకరిస్తారట. ఎవరు దీనిలో భాషలు అయితే ఇంట్లో పాల్గొంటారు వాళ్ళు ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. సింపుల్. గీతలో ఏ మాట ఉంది చెప్పాల శ్లోకం? పదో అధ్యాయం 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభో మత్ సర్వాన్ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం భూత భావ సమన్విత. ఆ బుద్ధ జనులు నాకు అంకితం అవుతారంటుంది. ఉత్తుత్తులు అంకితం కాదు, ఎవరుతారు? బుద్ధ జనులు. కనుకని ఈ ఉద్యమం ఎవరి కోసం ఉంది? బుద్ధుల కోసం కాదు, బుద్ధ జనుల కోసం. బుద్ధు అంటే ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. ఈ ఉద్యమం బుద్ధి లేని కోసం కాదు, ఎవరి కోసం ఉంది? బుద్ధి ఉన్న వాళ్ళ కోసం ఉంది. ఇప్పుడు మీరు చెప్పాలా మీకు బుద్ధి ఉందా లేదని? బుద్ధి ఉంటే సీరియస్ ఫాలో అవుతారు, అన్ని పాటిస్తారు. లేకపోతే అచ్చుడిపోయాడు ఆరాం గైరాం. వినయం కోసం కఠినం అనిపించవచ్చు, ప్రభుజీ ఇట్లా అంటుంది, మమ్మల్ని అవమానిస్తున్నారు. కానీ అర్థం చేసుకోండి మన గతి ఏంది అని. తప్పల తరల గతేంది? తప్పల తరల గతేంది? దాన్ని ఓ పట్టించుకుంటాడు. ఇప్పుడు ఇంకొక పాయింట్ మనసులో వచ్చింది. ఇప్పుడు జస్ట్ వ్యక్తం ఎట్లనే లేకుంటే అలాలు ఒక్కొక్కటి. ఇప్పుడు నువ్వు 1 కిలో భూమి మీద బయట రోడ్డు మీద కిలో వడ్లు పోయి
కిలో తర్రలు పోయి ఇంకా గాల్పు రాని ఎవరెగిరిపోతారు? మనము ఎగవస్తే కూడా ఎందుకు ఎగవస్తాము? ఎవరుంటారు? వచ్చిన వాళ్ళపైకి ఎవరుంటారు? ఎన్నైతే ఈ సిద్ధాంతం తెలుసుకున్నారో, జ్ఞానం ఉందో, బుద్ధి ఉందో వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎన్ని వరదలు వచ్చింది, దాని వరదలు అదేమంటారు, ఎంత గాల్పులు వేసినా, ఎంత ఏమంటారు తుఫాన్ వచ్చినా అట్లా ఉంటాయి. ఇక తప్పల తరలో కదేంది, ఎటు గాలి పోతే అటు, ఇవాళ ఇక్కడ, రేపు అక్కడ, అక్కడ తిరుగుతా ఉంటారు. ఇక ఈ మందిరము, ఆ మందిరము, ఈ కేంద్రము, ఆ కేంద్రము, ఈ ఊరు, ఆ ఊరు. కానీ గింజలు ఉన్న వాళ్ళు అక్కడనే ఉంటారు. వాళ్ళు ఎటు కొట్టుకపోవు. అవును లేదా? అటు ఇటు కొట్టుకపోతున్నావు అంటే నీ అర్థమైంది, యూ డోంట్ హ్యావ్ దట్ సబ్స్టెన్స్. లోపట్లో ఏం లేదు, ఇంత కొడుతున్నావు ఆకారం, భక్తుల్లా కనిపిస్తున్నావు అంతే. తప్పల తరపు వడ్లా కనిపిస్తాయి కదా, వడ్లల్లో కలిపితే వడ్లాగానే కొడతాయి. భక్తుల పై కూడా కొందరు మంచి వడ్లు ఉంటారు, గింజల వడ్లు కొన్ని, తప్పల తరలు ఉంటాయి. తప్పలు భక్తులు ఏం చేస్తాడు, వాళ్ళ జీవితంలో కొంచెం ఎగోసులు చదువుతాడు. ఇక పెద్ద బ్లోవర్ పెడతాడు. దేని బ్లోవరు? సమస్యలది, బాధలది, ఆటంకాలది, ఇబ్బందులది పెద్ద బ్లోవర్ పెడతాడు. ఇక ఎగవస్తాడు, ఇక చూస్తాడు ఎవడు ఉంటాడో ఎవరు ఎగిరిపోతాడు. అది కనుక నాకు బాగా అనిపింది, అరే వీళ్ళు అత్తలేరు, వాళ్ళటు పోయినరు, వీటి పోయినరు. తప్పల తరలు గత పోడే, తప్పల తరలు ఎగిరిపోతే బాధపడతారు వాళ్ళు. ఇంకా మంచిగా అయింది పోయిందంటాడు. ఎందుకు? ఆ తప్పల తరలతో మంచి మిగిలిన పోతుంది, పోతలేదా? మంచి వాటిలో వీళ్ళు కూడా పోతుంది. తప్ప తర్రవా ఆఖరి అట్లా ఉంది తప్పలగానే, లేక మంచి గింజ చెప్పు. తెలియదు నీకు? చెప్పిన కండిషన్లు తప్పల తరలు ఎట్లా ఉంటారో, బియ్యంతో ఉన్న ఎట్లా ఉంటాయో. స్థిరంగా ఒక్కడే తడ, ఒక్కడే చోటుకు, ఒక్కడే స్థలంలో, ఒక్కడే వ్యక్తికి అంకితంగా ఉండాల్సింది. 10 తట్ల తిరుగుడు, 10 చోట్ల తిరుగుడు, 10 తట్ల వినుడు, 10 తట అడ్జస్టుడు, ఇటు పోడు, ఇటు అవుడు, అది వేస్ట్ ఆఫ్ టైం. తప్పల తరలు అది. యు డోంట్ హ్యావ్ సబ్స్టెన్స్. ఆ నమ్మకమే లేదు, భగవంతుని నమ్మకం లేదు, గురువు మీద నమ్మకం లేదు. లేదా? నన్ను గిట్ల అన్నాడు, నన్ను గట్ల అన్నాడు, నన్ను ఇట్లా చూసిండు, నన్ను అట్లా చూసిండు. తప్పతర్రావు అంతే. ఆ మాట అంటే తప్పతర్రావు వెళ్తున్నారు, చెప్పు అవసరం లేదు. లేదా? ఎగబోయంగా ఎగిరిపోతున్నాడే, చూసే అవసరమా? కొత్త అవసరమా? అది ఎగిరిపోతుంటే అర్థమైంది, అది తర్రనే. దాన్ని చూసే అవసరం లేదు, దాని వైపు టైం వేసి దాని మీద అనాలిసిస్ చేసే అవసరం లేదు. అది ఎగిరిపోతుందంటే చెప్పు ఏమైతుంది? తప్పతర్ర ఎడుతుందా లేక గింజ ఎడుతుందా? ఏదో పక్క తప్పతర్రాడు పక్క 100%. ఏమంటావు పూర్ణచంద్ర? గింజేనా? టైం చెప్తే రాదు, గాల్పులు ఇవ్వని, తుఫాన్లు ఇవ్వని అప్పుడు ఏర్పడుతుంది, ఎగబోతే ఏర్పడుతుంది. అవునుగా, ఎగబోతే ఏర్పడుతుంది. ఏ రోజు ఎగబోసినానుకో అప్పుడు వెళ్తుంది. ఎగబోయినంత వరకు అన్ని ఒకరితో పడతాయి, తుఫాన్ గాలి కాంత వరకు అన్ని ఒకరితో పడతాయి.
అప్పుడు ఏర్పడుతుంది. ఏ అడుగు కొంచెం గట్టిగా మందలించిననుకో, అందరం కూడా అవమానించిననుకో, అప్పుడు అదే నమ్మకం ఉంటే, అదే అంకిత భావన ఉంటే, అప్పుడు గింజ అన్నట్టు. నన్ను గట్లు అన్నాడు, నన్ను గిట్లు అన్నాడు, నన్ను ఇది చేసిండు, నాకు అందరు మూట అన్నాడు, నన్ను ఇటు తీసుకపోలేడు, నన్ను అటు తీసుకపోలేడు, నాకు ఇది చేసిండు, నాకు అది చేసిండు. తప్పతర్రవు వేస్ట్ ఫెలోస్. నీకదేంటి చూసినావా? కప్పే మాటలు నాను కూడా. సరే ఏ కంటి తీసుకురాపు. జయశ్రీ రాక్షి సార్ మీ అన్న కడుపు నా తప్ప తర్రగా మరి గింజావని మీ అనుగ్రహం అంటుండు. అనుగ్రహం ఇప్పుడే కంటి మాది మరి అప్పుడు వెళ్తావు. మరి పూర్ణ ఏమంటావు బామ్మడి సంగతి? ఈరోజు నరసింహ చతుర్థి జయంతి ఉంది. అని సాయంత్రం పారిపోతాడు, ఇక రాలేడు. ఆయన మెల్లగా లేచిపోతాడు. ఇక ఏమంటావు రాజశ్రీ? ఏమంటావా? మీ అనుగ్రహం అంటే ఉండదు. ఇక నా అనుగ్రహం అంటే ఇరుకున్నట్టు. ఇక జగదీష్ ప్రభు జగత్ తప్ప తర్ర వగిందా? ఏం ఆలోచిస్తున్నా చెప్పు. చెప్పు జగత్పతి. ఏంది ఈనాడుతుంది? అరే నాకు ఎట్లా కనిపిస్తట్లా? అబ్బా నా మీద ఎత్తావా? బిల్ నా మీద తింటావు చూసావా? నా మీద బిల్ ఎత్తుండు. శబ్దం ఎప్పుడు లేడు. మరి ఇగో ఈ మొత్తం మా కొత్త గ్యాంగ్ ఉంది. ఇగో మీరు ఆలోచించరు. 1 2 3 4 నలుగురు ఉన్నారు ఇప్పుడు మా గీత క్లాస్ వాళ్ళు. మంచి గింజలు అవుతారా, తప్పలు తరలు అవుతారా? టైం చెప్తుంది. అవును తుఫాన్ పెడతావు మరి ఎప్పుడు ఏర్పడుతుంది? సో లైట్ అవుతుంది కనిపిద్దాను. ఇక వాళ్ళు అనిపిస్తుంది లైట్ అవుతుంది, కానీ నాకు లైట్ అవసరం లేదు. ఇట్లా చూస్తాను నేను. కనుకనే ఇక్కడ భగవంతుడు ఎందుకు చెప్తుండు? ఎవరికి చెప్పాలి? వాస్తవంగా బుద్ధిలో చెప్పాలా? బుద్ధిలో చెప్తే ఏం లాభం? కనుక భగవంతుడు శక్తి మారుతుండు. మా బహిష్ట విభూత శ్రేష్ఠ. మీరు ఎవరు ఉత్తుతులు గారు, మీరు శ్రేష్ఠులు. ఎందుకు శ్రేష్ఠులు? ఎందుకంటే మీకు బుద్ధి ఉంది కాబట్టి. కనుకనే బుద్ధి ఉంది కాబట్టి మీరు ఏం చేయండి? నేను ఇప్పుడు చెప్పబోయే మాటలను నాకిందా కనుకని ఇప్పుడు నేను చెప్పే మాట మీరు గట్టిగా వినండి, నమ్మకం పెట్టుకోండి. కనుక బాగుంటుంది. ఫస్ట్ వాడుతాడు మా బహిష్ట విభూత శ్రేష్ఠ సర్వేషాం భద్రమస్తువా మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయో ఉత్పత్తయే జ్ఞాతుమేతస్య దురాత్మ్యం దైత్యస్య పాసాదస్య యత్ తస్య శాంతిం కరిష్యామి కాలం తావత్ ప్రతీక్షత. ప్రతీక్ష వెయిట్ కరో. ఆగమని మాకు వెయిట్ చేయండి. టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి. టైం వచ్చినప్పుడు చెప్పే అవసరం లేదు, అడిగే అవసరం లేదు. దానికి వచ్చి వెళ్ళబడుతుంది. లేదా అవినాష్ మీ సంగతి ఏంది? తప్పతర్రవా గింజవా? గింజవా? చెప్తా, టైం చెప్తుందా? భగవంతుడు చెప్తున్నారు మీరు. భగవంతుడు మన మాట చెప్తున్నారు. ఆయన ఇంటుండు. మేము గింజలని చెప్తున్నారు, ఆయన ఇంటుండు. కానీ చెప్పుడు మీద కాదు,
ఆ లోపల సబ్స్టెన్స్ని తయారు చేసుకోవాల్సింది. గోళ ఈనప్పుడు ఇంకా ఈనప్పుడు అన్ని తప్పలే ఉంటాయి, అవును లేదా? కానీ అందులోకి వెళ్ళి ఏమవుతుంది, కొన్ని గింజలు కొన్ని అవి అందులో గింజను తయారు చేసుకుంటుంది. మన మీద ఉంది. మనము లోపట్ల మనందులో ఆ గింజను తయారు చేసుకుంటున్నామా లేదా? లేదా జస్ట్ టైం గడుపుతున్నామా, జస్ట్ పెరుగుతున్నామా? అంతే. జస్ట్ బీయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. జస్ట్ బీయింగ్ విల్ నాట్ బ్రింగ్ అవుట్ ఎనీ చేంజ్. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. మనకు వచ్చిన లీల లాంటి జ్ఞానంతో, మనకు అందిన సాంగత్యంతో, మనకు అందిన కృప యొక్క లీలతో ఏం చేస్తున్నాము? గింజను తయారు చేసుకోవాలి. డోంట్ టేక్ వాటర్ ఫర్ గ్రాంటెడ్. అనుగ్రహంని, కృపను, సాంగత్యంని లైట్ తీసుకోండి, దాన్ని సద్వినియోగం చేయాల్సింది. మనకు ఒకరు టైం ఇస్తుండ్రు, మనల్ని ప్రేమిస్తుండ్రు, మనల్ని అనుగ్రహిస్తుండ్రు, మనకు దగ్గర ఇస్తుండ్రు. దేనికోసము? నీకు అవకాశం ఇస్తుండ్రు ఆ గింజను తయారు చేసుకోవడానికి. దాన్ని నువ్వు చీప్గా లైట్ తీసుకున్నావా, కాలం గడిచిపోతుంది, తప్పల మారుతావు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది ఈ ఒక్క శ్లోకంలో అసలు వాస్తవంగా మళ్ళీ మళ్ళీ చదవాల్సింది. మళ్ళీ మళ్ళీ దీని మీద మనము అంటే కదా ప్రతిరోజు భగవంతుడు చెప్పే మాట ఉంది. ఒక్కొక్క శబ్దం ఇందులో భగవంతుడి మాట పలుకుతుంది. ఒక్కొక్క శబ్దంలో మనకు ఉత్సాహం ఉంది, ఒక్కొక్క శబ్దంలో ప్రోత్సాహం ఉంది, ఒక్కొక్క శబ్దంలో మనకు నమ్మకం కలిగిస్తుంది, ఒక్కొక్క శబ్దంలో మనకు ఇక్కడ మోటివేషన్ వస్తుంది, ఒక్కొక్క శబ్దంలో మనకు దారి అనిపిస్తుంది, ఒక్కొక్క శబ్దంలో మనకు భగవంతుని చేరుకోవడానికి మనకు మార్గం అనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ భగవంతుడు ఏమని చెప్తుండగా, యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయి చ విద్వేష సవా ఆశు వినశ్యతి. సవా ఆశు వినశ్యతి. ఆశు ఆశ అంటే ఏంటి? వెరీ సూన్. వినశ్యతి, త్వరలని వాళ్ళు నష్టపోతారు. ఎవరట? యదా, ఎప్పుడైతే, యదా దేవేషు వేదేషు, ఎవరైతే దేవతల పట్ల అప్రదం చేస్తారో, వేదాల పట్ల అప్రదం చేస్తారో, గౌల పట్ల అప్రదం చేస్తారో, విప్ర బ్రాహ్మణుల పట్ల అప్రదం చేస్తారో, ఇంకా సాధుల పట్ల అప్రదం చేస్తారు. 6 విషయం చెప్పబడుతుంది ఇక్కడ. ఎవరి విషయము? యదా దేవేషు వేదేషు, దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే, ధర్మం పట్ల అపరాధం చేస్తారు. వాళ్ళ పట్ల అపరాధం చేసిన వాళ్ళని అవమానించినవా? సాధులను అవమానించినవా? గౌలను అవమానించినవా? విప్ర బ్రాహ్మణులను అవమానించినవా? ధర్మంని అవమానించినవా? గౌలను అవమానించినవా? వేదాలను అవమానిస్తావా? దేవతలను అవమానిస్తావా? ఇవన్నీ చేసినవా? బాగుంది. ఏమి చెప్తున్నావు? ధర్మే మై చ విద్వేష. ఇంకా విద్వేష, వీళ్ళ పట్ల నువ్వు అసూయ భావం పెంచుకుంటావా? వీళ్ళ పట్ల, దేవతల పట్ల, బ్రాహ్మణుల పట్ల, సాధుల పట్ల, గౌల పట్ల, ధర్మం పట్ల, వీళ్ళ పట్ల నీ హృదయంలో ధర్మే మై చ విద్వేష ద్వేష, వీళ్ళ పట్ల నీ హృదయంలో అసూయ భావం వచ్చిందనుకో, ఇఫ్ యు ఎన్వీ దెమ్,
నువ్వు ఈర్ష్య పడితేనే అవమానిస్తావు. నీ గతి ఏంది? ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు, సవ ఆసు వినశ్యతి. సవై ఆసు, సవై అంటే ఖచ్చితం, వినశ్యతి. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేయబోతుండు? ఇక ఏం చేస్తుండు? దేవతలను అవమానిస్తుండు, వేదాలను అవమానిస్తుండు, గౌలను అవమానిస్తుండు, విప్రులను అవమానిస్తుండు, సాధులను అవమానిస్తుండు, ధర్మంని అవమానిస్తుండు. కనుకనే భగవంతుడు ఖచ్చితమే వాడు నష్టపోవుడే. మళ్ళీ ఇంకేమని చెప్తుండు? నిర్వైరాయ ప్రశాంతాయ, నిర్వైరాయ ప్రశాంతాయ. హృదయంలో వైర అసూయ భావము, ఎవరి పట్ల ఈర్ష్య భావం లేనటువంటి వాడు. నిర్వైరాయ ప్రశాంతాయ, ప్రశాంతుడైనటువంటి స్వసూతయా మహాత్మనే. ఆ మహాత్ముడైన తన స్వసుత, సుత అంటే ఏంది? తన కొడుకు. సుత అంటే కొడుకు. స్వ తన. ప్రహ్లాదాయ యదా ద్రుహేత్. ఎవరు స్వసుత? ప్రహ్లాద. ఆ ప్రహ్లాదు పట్ల ప్రహ్లాదాయ యదా ద్రుహే. ద్రుహేత్ అంటే ఏంది? అప్రారం చేస్తాడు. ఏ ప్రహ్లాదు పట్ల? ఎవరు ప్రహ్లాదుడు? స్వసుత, తన కొడుకు. కేవలం తన కొడుకు కాదు, ఎవరు? ప్రశాంతుడు. ఇంకా నిర్వైరాయ, అతనికి ఎవరితో వైరము లేదు. అటువంటి వ్యక్తి పట్ల ఎప్పుడు వాడు అప్రోధం చేస్తాడో, ధనిష్యే అపి వరోర్జితం. ధనిష్యే, ధనిష్య అంటే ఏంటి? చంపేస్తా. ఇప్పుడు కొంత ప్రశ్న అడగచ్చు, అరే ఎట్లా చంపేస్తావు అయ్యా, వానికైతే బ్రహ్మదేవుని వరం ఉంది. బాగుంది చెప్తుండు, హనిష్యాపి వరోర్జితం. వానికి బ్రహ్మదేవుని వరం ఉన్నా వాణ్ణి నేను చంపేస్తా. చెప్పండి, అంటే ఏంది? నువ్వు ఎంత గొప్పమైనా, నువ్వు ఎంత సాధించుకున్నా, ఎంతేమున్నా, భక్తులతో నువ్వు గొడవ పెట్టుకున్నావా? భక్తులతో అప్రయోగం చేసినావా? భక్తుడేమనకపోవచ్చు, భక్తుడేమన్నాడు కూడా. కానీ ఇక్కడ భగవంతుడు మాటిస్తుడు ఏమంటుండు? హనిష్యమి అపి, ఖచ్చితము. హనిష్యే అంటే నేను ఖచ్చితమని చంపేస్తా. ఖచ్చితంగా చంపేస్తా. భగవంతుడు అన్ని తట్టుకుంటాడు. నువ్వు భగవంతుని అవమానించమని తట్టుకుంటాడు. కానీ అతని భక్తులను అవమానించినవా? ముఖ్యంగా అతనికి అంకితమైన, అతని సేవలో నియుక్తులైన భక్తులను, అతనికి తన జీవితాన్ని దారబోసుకుని సమర్పించుకున్న భక్తులను అవమానిస్తావా? కొడుకులారా జాగ్రత్త. ఈ శ్లోకం కట్టేదండి, తెలుసుకోండి మీ గతి ఏందో. భగవంతుని చేతను చంపుతారు. ఎవరు కాపాడలేరు, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు కూడా మిమ్మల్ని రక్షించలేవు. భగవంతుడు చెప్తుండు, ధనిష్యాపి వర ఊర్జితం. వర ఊర్జితం, వాళ్ళు ఎంత వరాలు ఊర్జితం అంటే సంపాదించుకున్నా, వాళ్ళు ఎన్ని జపాతపాలు చేసినా, వాళ్ళు ఎన్ని యాత్రలకు పోయినా, వాళ్ళు ఎన్ని పెద్ద ప్రచారం చేసినా, ఏం చేసినా, ఎన్ని వరాలు పొందినా నేను చంపేస్తాను. ఏ పనికిరావు అవి. హోలీగా ఏం చేసింది? ఎప్పుడైతే హిరణ్యకశిపు అన్ని విధంగా ప్రయత్నం చేసింది చంపడానికి ప్రహ్లాదుని, ప్రహ్లాదు చంపోలే. అప్పుడు హోలీగా వచ్చింది. హోలీగా ఉంటుంది, అన్న ఏం ప్రాబ్లమే? అరే ఇంత ప్రాబ్లం, ఇప్పుడు చచ్చిపోతలేడు. భయపడదు, ఉందా కదా. నీకు బ్రహ్మదేవుడు వరం ఇస్తే నాకు వరం ఇచ్చిండు.
ఏంది వరం అది? అగ్నిది నాపై ఎలాంటి ప్రభావం ఉండదు. అగ్ని నన్ను వాలేరాదు. కనుక్కున్న పని అన్నా నువ్వు అన్ని పెద్ద కట్టెల మోపు తయారు చేయి, మోపు తయారు చేయు, నేను వీడిని తీసుకొని నా ఒడిలో పెట్టుకుని కూర్చుంటా, మీరు కింద మంట పెట్టుండ్రు. దీనికి అనిపించింది కట్టెలు కాలుతాయి, వారు కాలుతాడు, నేను మాత్రం ఎందుకు నాకు బ్రహ్మదేవుని వరం ఉంది. అచ్చా బిడ్డ, బ్రహ్మదేవుని వరం ఉందా? ఏమైంది? అగ్గి పెట్టంగానే కట్టెలు కాలినాయి, అది కాలింది. కానీ ప్రహ్లాదునికి ఏం కాలేదు. ప్రహ్లాదుడు కిందికి దిగినాడు. ఏ వరాలు వనికిరావు. నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని పొందినా, ఎన్ని తిరిగినా, ఎన్ని చేసినా కానీ అన్ని ఫెయిల్ అవుతాయి. కర్ణుడు కూడా ఎన్నో అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు, అర్జున్ కంటే ఎక్కువ ఆయుధాలు కర్ణుడి దగ్గర ఉండే. కానీ ఏమైంది? అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే అర్జున్ని చంపేదానికి ప్లాన్ వేసిండు. చెప్పు, అన్ని ఫెయిల్ చేసిండు భగవంతుడు. యూ విల్ ఫెయిల్ మిజరబుల్లీ. ఏకలవ్యుడు వచ్చిండు దుర్యోధన పక్షం యుద్ధం చేయడానికి. ఏళ్ళు వసేసుకున్న తర్వాత వచ్చిండు. మళ్ళీ ఇంకా కృష్ణుడు చేసిండు, రాత్రి పిలిపించిండు, ఆవిడ చెప్పించిండు. ఎందుకంటే అప్పుడు ఏళ్ళు కోసుకుని దానికోసం. ఎందుకంటే ద్రోణాచార్య తెలుసు భవిష్యత్తులో వీడు ఆ ధర్మం వైపునే యుద్ధం చేస్తాడు. వీడు అటువంటి విద్య ఉండకూడదు. విద్య ఇది ధర్మ సంరక్షణ కోసం ఉండాల్సింది, ధర్మ నాశనం కోసం కాదు. కనుకనే ద్రోణాచార్య ఏళ్ళు కోసుకున్నాడు. దుర్మార్గులు అంటారు, లేదు శూద్రుడు కదా, నిమ్న వర్గం చెందుడు కదా, ఈ బ్రాహ్మణులు పైకి రానియాడు అందుకని ఏళ్ళు కోసుకున్నాడు. కాదు, ధర్మంకి వ్యతిరేకమవుతాడని. అయినప్పటికీ ఏం చేసిండు? ఈయనతో ప్రాక్టీస్ చేసుకుని వచ్చిండు. మరి ప్రాక్టీస్ చేసుకొని పాండవుల పక్షంలో ధర్మం వైపు యుద్ధం రాలేదు. ఎవరి వైపు వచ్చిండు? కౌరవుల వైపు యుద్ధం చేస్తాను వచ్చిండు. అచ్చా కొడుక, అప్పుడు చేసింది జరపలేదు. ఇంకా రాత్రి ఇప్పించుకోడు సుదర్శన్తో నరికి పారేసిండు. ఏమైంది? శక్తిని ప్రాక్టీస్ అన్నీ విఫలమైపోతాయి. ఇది గుర్తుంచుకోవాల్సింది. భగవంతుడి మాట ఉంది, దేవుడు చెప్తుంది 3 శ్లోకాలల్లా. యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మహీ చ విద్వేషః సవై ఆసు వినశ్యతి నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే. 4 విషయం చెప్తుంది ఇక్కడ. తర్వాత విషయం ఏంటి? స్వసుతాయ మహాత్మనే నిర్వైరాయ ప్రశాంతాయ. మహాత్ముడు ప్రహ్లాదుడు సాధారణ వ్యక్తి కాదు, ప్రశాంతుడు, నిర్వైరాయ, అతనికి ఎవరితో వైరం లేదు. అటువంటి భక్తులతో నువ్వు ధనిష్యే ప్రహ్లాదాయ యదోద్రియ. యదా ఒకవేళ యద అంటే ఏంటి? ఇప్పుడు బాబు ఛాన్స్ ఇస్తుంది, వరే జాగ్రత్త అని. ఇఫ్ యదంటే ఏంటి? ఇఫ్ లేదా ఎప్పుడు, ఎప్పుడైతే. యదంటే ఏంటి? ఎప్పుడైతే. యదా యదా ఈ ధర్మసేనుడు ఎప్పుడైతే. ఎప్పుడైతే వాడు ప్రహ్లాదుని బాధ పెడతాడో, అవస్థ పెడతాడో, అప్పుడు ధనిష్యే అపి వరోర్చిత. ధనిష్యే, నేను మనం చంపేస్తాను. లేదా చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నటువంటి. దుర్వాస ముని కూడా అంబరీష్ మహారాజ్ చంపడానికి సుదర్శనం పంపిండు. అన్ని శక్తులు ఫెయిల్ అయిపోయినాయి. దుర్వాస ముని అన్ని శక్తులు ఫెయిల్ అయిపోయినాయి. సుదర్శనమే దుర్వాసముని చంపడానికి వెంబడబడ్డది. ఈ లోకం కైలాసము, బ్రహ్మలోకంకి వెళ్ళి కైలాసం, కైలాసం వెళ్ళి వైకుంఠ లోకం పెట్టు, అయ్యా నన్ను రక్షించు అంతటా మొత్తం కాదు. చివరికి విష్ణువు చేయబట్టాడు. నా వలన కాదు, సుదర్శన్ని ఆపు నా వలన కాదు,
ఎందుకంటే నేను సుదర్శన్ని అంబరీష్ మహారాజు అప్పచెప్పాను. ఒకవేళ అంబరీష్ మహారాజుని క్షమిస్తే అప్పుడు సుదర్శన అవుతుంది. అంతగా ఆగేది కాదు. సుదర్శన నా మాట ఏంటి కాదు. నా వర్షంలో లేదు సుదర్శన, అంబరీష్ వర్షంలో ఉంది. అప్పుడు దుర్వాసుని పోయి అంబరీష్ మహారాజ్ పదాలు పెడితే అప్పుడు సుదర్శన ఆగింది. నువ్వు ఎంతో గొప్ప సిద్ధి, బ్రహ్మలోకం పోయేంత కైలాసం ఇంకా వైకుంఠం చేరుకున్న సిద్ధి ఉంది. చెప్పండి, సాధారణ విషయమా? అంత గొప్ప సిద్ధి పొందిన ముని దుర్వాస ముని. కానీ భక్తులతో గొడవ పెట్టుకున్నావా? భక్తుని అవమానించినావా? దాన్ని భగవంతుడు కూడా క్షమించాడు. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది. చెప్తుండ్రు వన్స్ లాంజిటివిటీ. ఒక శ్లోకం ఉంది భాగవతంలో, భగవద్ భక్తుల పట్ల అప్రదం చేస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తిది ఆయు, పని ఐశ్వర్యం, వాని యొక్క అందము, వాని విద్య, ఇంకా వాని దగ్గర ఏదైతే ఉంటుందో అవన్నీ నాశనం అవుతాడు. ఒక్కడిగా నాశనం అయ్యింది, అన్ని నాశనం అవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. భక్తులు మన అందుబాటులో ఉంటుండ్రు, వాళ్ళు మనం దగ్గర తీసుకుంటుండ్రు, మనం దయ చూపుతుండ్రు, మనను ముంగడికి వెళ్ళడానికి వాళ్ళు మనం ఎంతో కష్టపడుతుండ్రు. వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళు ఒక మాట అన్నా కానీ మన కోసమే, నా కోసం, మంచితనం కోసమే, నా అభివృద్ధి కోసం భావించే వాళ్ళని వాళ్ళ పాదాలను ఎవరి వాళ్ళని సేవించాలా. లేకుంటే వాళ్ళని అవమానించుడు స్టార్ట్ చేసినావా అధోగతి స్టార్ట్ అవుతుంది, పడిపోడే. పంపడతను డిస్పైట్ వాట్ ఎవర్ వన్ పొసెసెస్, వ్యక్తి దగ్గర ఏమున్నా, if one offends the lotus feet of a Vaishnava, he will be vanquished. వైష్ణవుని పాద పట్ల అపరం చేసినవా వాడు సర్వనాశనం అవుతాడు. కేవలం టైమే, మొదటి కదా టైం వెయిట్ చేయు. భగవంతుడు నేనే చేస్తా, వాడు పంపలేను. మరి నాశనం చేసే పని నేనే చేస్తా. మనకు అనిపిస్తుంది అరే వాళ్ళు అవమానించారు, చేతులు అప్పుడు వాళ్ళకి ఏం అవుతలేదు. ఆగు కొడుకు, ఆగు, టైం కానీ వేడి చేస్తున్నాం. భగవంతుడు చెప్తుంది వేడి చేయమని, అప్పుడు తెలుస్తుంది. టైం చెప్తుందండి. ఇది భగవంతులకు చెప్పి దేవతలకు ఉదార్చపరుస్తుంది, వాళ్ళు కొంచెం ప్రోత్సహిస్తుంది. సో ఈ విధంగా ఇతి ఉక్తా శ్లోక గురుణాం తాం ప్రణమ్య దివౌకశ న్యాయవర్తంత గతోత్వేగ మేనేర చాసురం హతాం. ఈ విధంగా దేవతలను ప్రోత్సహించి ప్రపంచంకి, లోకంకి గురువు అయినటువంటి దేవాదేవుడు కదా మనము ఓదార్చపట్టిండు దేవతలను. ఇంకా అక్కడికి వెళ్ళే భగవంతుడు వెళ్ళిపోయాడు కదా. ఆ మాటలు విన్న తర్వాత దేవతలకు ఖచ్చితం నమ్మకం కలిగింది. ఏంటి? ద డెమిగాడ్స్ వర్ కాన్ఫిడెంట్. భగవంతుని మాట విని వాళ్ళకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఏంటి? దట్ ద డీమన్ హిరణ్యకశిపు వాజ్ నౌ ప్రాక్టికలీ డెడ్. మనది స్టాంప్ పడ్డది. ఇక భగవంతుడు అన్నట్టు ఏంటి? స్టాంప్ పడ్డది, మిగతా డీటెయిల్స్ ఇక ఎప్పుడో అంటారు కదా, వీసా పడ్డది. ఇక టికెట్ ఎప్పుడు బుక్ అయింది దాన్ని, ఇక వీసా పడ్డది, ఇక టికెట్ బుకింగ్ ఎప్పుడు, అదే అంతే ఆలస్యం. ఇక అంత దేవతలు ఫుల్ నమ్మకస్తులు అయిపోయారు కదా. అప్పుడు ఇక యాక్చువల్లీ నారద ముని ప్రహ్లాదుని స్టోరీ స్టార్ట్ చేస్తుంది కదా. ఇక మిగతా కథ సాయంత్రము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కరీంనగర్ పోవాలి అక్కడ ప్రోగ్రామ్ కోసం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. చాలా విషయాలు నేను యాక్చువల్లీ ప్రహ్లాదుని ప్రార్థనలు చర్చిస్తానే ఎప్పుడు ప్రిపేర్ అయ్యేదా, కానీ టైం 50 శ్లోకాలు ఉన్నాయి. ప్రహ్లాదుడు
పలికిన స్థితులు, ప్రహ్లాద స్థుతి. అది నేను ప్రిపేర్ అయిన ఉండి, కానీ చివరికి భగవంతుడు లాస్ట్కు ఒక మాట చెప్తుండు, య ఏతాత్ కీర్తయేన్మహ్యం త్వయా గీతం ఇదం నరః త్వాం నమాం చ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే. భగవంతుడు నరసింహస్వామి ప్రహ్లాదునికి ఒక వరం ఇస్తుండే. ఏమంటుడు, ఓ ప్రహ్లాద్, ఎవరైతే 3 విషయాలు, వన్ హూ ఆల్వేస్ రిమెంబర్స్ యువర్ యాక్టివిటీస్, ఎవరైతే నిరంతరము నీ యొక్క కార్యకలాపాలను గుర్తు చేసుకుంటారు, నా కార్యకలాపం గుర్తు చేసుకుంటారు, ఇంకా ఎవరైతే నువ్వు పలికిన పద్యాలను, స్తుతిని ఎప్పుడైతే వాళ్ళు పాడతారో 3 పనులు చేస్తారు. నీ లీలలు గుర్తు చేసుకుంటారో, నా లీలలు గుర్తు చేసుకుంటారో, ఇంకా నీ నోటి నుండి వచ్చిన స్తుతులు ఎవరైతే వాడతారో భగవంతుడికి వరవిస్తుండు. వన్ హూ చాంట్స్ ద ప్రేయర్స్ యు హావ్ ఆఫర్డ్, ఏమవుతుంది, he becomes free in due course of time from the reaction of material activities. కర్మ బంధాల నుండి ఆ జీవుడు ఏమవుతాడు, విముక్తుడవుతాడు. కనుక మనం చర్చిస్తున్నాం 3 విషయాలు, భక్తుని లీల, ప్రహ్లాదుని కార్యకలాపాలు, భగవంతుని కార్యకలాపాలు, ఇంకా భక్తుడు పాడిన స్థుతులు. అది వింటేనే ఏమవుతాము, అన్ని కర్మబంధాలు ఉన్నాం, కర్మబంధాలు చిక్కుతున్నాం కదా, కర్మబంధాల్లో చిక్కుతున్నాం కాబట్టి ఇక్కడ ఉంటున్నాము. ఏ రోజు బంధాలు తగినా పంజర్లకి వెళ్ళి పెట్టే బయట పడి ఆకాశంలో ఎగురుకుంటా బయటకుండా పోతుంది. కనుకనే మీరు అందరూ అప్పటి నుంచి వింటున్నారు కాబట్టి కొంచెం పంజరది గేటు మీకోసం ఖచ్చితంగా తెరిచి ఉంటుంది. కానీ మన ప్రాబ్లం ఏముంది, మనకు మొత్తం తెరిచినా కానీ మనం అందులోనే అర్థం ఇంట్లోనే ఉంటాడు. నేను పోవాను, నాకు టైం పోయి ఎత్తులు దొరుకుతున్నాయి కదా, నాకు నీళ్ళు వస్తుంది కదా, నాకు అలా జాంపండు మామిడికాయ ఎత్తులు కదా, నేను ఇంట్లోనే ఉండి తినుకుంటూ ఉంటా. అట్లుంది మన పరిస్థితి. అరే నువ్వు ఆకాశంలో గాలి ఎగిరితే ఇష్టం ఉన్నప్పుడు పూటకు రకరకాల పండ్లు ఫలాలు తినుకుంటా హాయిగా బాధం తెచ్చుకోలేదు. పెట్టిన గింజలు తినుకుంటా, పప్పులు తినుకుంటా, మిరపకాయలు తినుకుంటా, జాంపండు తినుకుంటా, అందులోనే పంజరాలనే ఇదే సుఖం ఇదే జీవితం అనుకుంటూ పడి ఉన్నాం మనం. అటువంటి పరిస్థితి, అట్లా బానిసలు అయిపోయినాం. పంజర గేట్ తెలిసినా అని అద్దు మంచి ఏమంటున్నాం, బంద్ చేయండి, నేను పోను బయటకు. అట్లా మన పరిస్థితి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై, భక్తరాజ్ ప్రహ్లాద్ మహారాజ్ కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, సర్వ విఘ్న వినాశక లక్ష్మీ నరసింహదేవ్ భగవాన్ కీ జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. 6 గంటలకు అభిషేకం.